మిత్రులకి శ్రేయభిలాషులకి చక్రాల రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ మధ్య బెంగళూరులో కూడా కారులో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా మిత్రులు కొంతమంది ఈ శ్రావణమాసం ఎప్పుడంటే చెప్పాను, కానీ అర్థమైందో లేదో తెలియదు, కొంచెం వివరంగా చెప్పాను. కొంతమంది ఏం అడిగారంటే ప్రామాణికంగా అంటే అలా చేయొచ్చు అంటే 21 తారీఖు చేయాలంటే ప్రామాణికం ఏమైనా ఉన్నదా అని కొంతమంది పురోహిత మిత్రులు అడిగారు. అంటే ప్రామాణికం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దానికి ఎవిడెన్స్ అంటే దానికి శ్లోక ప్రామాణికం. దాని గురించి మనం అసలు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారని చెప్పాను నేను ఆ వీడియోలో. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న శ్లోకాలు కూడా చెప్పాలిగా, దానికి ఆధారాలు ఉండాలి కదా. అందుకని మనం ఆ ధర్మశాస్త్రాల గ్రంథాల్లో ఈ వరలక్ష్మీ వ్రతము శాస్త్రబద్ధంగా 21 చేయాలా 28 చేయాలా అనే విషయం గురించి మనం స్పష్టంగా చెప్పుకుందాం. నా పేరు చక్రాల రాఘవేంద్ర శర్మ సిద్ధాంతి. సెల్ నెంబర్ 9110577718. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి మనం చక్కగా శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. నేను చెప్పిన శ్లోకాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ పురోహిత మిత్రులకు అర్థమవుతుంది. వారికి అందరికీ ఉపయోగపడే విధంగా చెప్తున్నాను. కానీ నేను శ్లోకం చెప్పినా దానికి అర్థం చెప్తాను. ఆ అర్థం అందరికీ అర్థమైతే చాలు. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ధర్మసింధు, నిర్ణయ సింధు, భవిష్య పురాణము, తర్వాత కొన్ని పురాణాల్లో అగ్నిపురాణం, విష్ణు సంహిత, ఇట్లాగా కొన్ని గ్రంథాలలో మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వ్రత నిర్ణయ కల్పవల్లి అనే కొన్ని గ్రంథాలలో ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలని చెప్పి శాస్త్రబద్ధంగా ఎప్పుడు చేయాలి అనేది మనకు చెప్పుంటారు. దాన్ని బట్టే మనకు పంచాంగాలు రాస్తారు మిత్రులందరూ కూడా. అయితే ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు క్యాలెండర్లో చూశాను 28వ తారీఖు అని చెప్పేసి ఒక పంచాంగకర్త రాశాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. క్యాలెండర్లో ఏమో 28 అని రాసింది. దాంట్లో నేను తర్వాత అంటే ఏదో మంచి రోజు అడిగితే వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు క్యాలెండర్ చూపిస్తే దాంట్లో తప్పుగా ఉందన్నాను. అదే పంచాంగం రాసిన వ్యక్తి పంచాంగంలో మాత్రం 21 వ్రతం అని రాశాడు, దీంట్లో ఏమో తప్పుపడింది. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి యథార్థంగా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని శాస్త్రబద్ధంగా చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా 21వ తేదీ చెయ్యాలని చెప్పారు, కానీ శాస్త్ర ప్రమాణం ఎవరు చెప్పలే. ప్రతిదానికి ఒక శ్లోక ప్రామాణికం ఉంటుంది. 21 ఎందుకు చేయాలి, 28 ఎందుకు చేయకూడదు, దానికి వివరణ ఇవ్వాలి. 28 చేయకూడదు, 21 చేశానంటే ఎందుకు చేయకూడదు, 28 దానికి శాస్త్ర ప్రమాణ ఎవిడెన్స్ చూపించాలి. అందుకని శాస్త్రయుక్తంగా ధర్మశాస్త్రాలు ఏం చెప్పారు, నా సొంత కవిత్వం కాదు, ధర్మశాస్త్రాలు ఏం చెప్పారో అది మనం చెప్పుకుందాం. శ్రావణ శుక్ల పూర్ణిమోపాంత భార్గవదినే వరలక్ష్మీ వ్రతం కార్యం ఉక్తంచ భవిష్యోత్తరే శ్రావణస్య శితే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ఫలప్రదం అని మనకు భవిష్య పురాణంలో చెప్పారు. అంటే అర్థం ఏమిటి? శ్రావణ శుక్ల పూర్ణిమ ముందు మనం సహజంగా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేస్తాం మనం. కానీ ఈసారి ఎందుకు ఈ సమస్య మనకు వచ్చిందంటే, ఇట్లా ఎందుకు సందేహం వచ్చిందంటే 28వ తారీఖున పౌర్ణమి వచ్చింది. పౌర్ణమిలో శుక్రవారంతో కూడిన పౌర్ణమి వచ్చింది. ధర్మశాస్త్రాలు ఏం చెప్పారు? శుక్రవారంతో కూడిన పౌర్ణమి వస్తే ఆ రోజు చేయాలని చెప్పారు. అయితే ముందు ఇది చెప్పుకుందాం మనం. ఇక్కడ శాస్త్రాలు ఇందాక నేను చెప్పిన శ్లోకం ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని భవిష్య పురాణం చెబుతున్నది. కనుక దీని ప్రకారము పౌర్ణమికి ముందు ఆగస్టు 21వ తారీఖున శుక్రవారం వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. ఇది శాస్త్రం. అయితే 20 చేయాలనేది శాస్త్రం కాదు, మనం నిర్ణయించినటువంటి సమయం అన్నమాట ఆ తిథుల ప్రకారం. అయితే మరి 28వ తారీఖున పౌర్ణమి అంటే పౌర్ణమి శుక్రవారం రెండూ కలిసి వచ్చాయి. మరి ఆ రోజు ఎందుకు చేయకూడదు అది కూడా శాస్త్రంలో చెప్పారు. అట్లా చెయ్యాలని చెప్పి శాస్త్రంలో చెప్పారు. మరి 28వ తారీఖు ఎందుకు చేయకూడదు అనే దానికి మనకి కారణం ఏమిటంటే యస్మిన్ వై శ్రావణమాసే శుక్లాంతేంతు భృగోర్ధినే ప్రారభ్య తద్వ్రతం తత్ర వరలక్ష్మ యథాత్మభిః. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఒకవేళ పౌర్ణమి రోజున పౌర్ణమి ఉండి ఆ పౌర్ణమి రోజు శుక్రవారం ఉండి ఆ పౌర్ణమి సాయంత్రం వరకు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఆ రోజే చెయ్యాలి, పౌర్ణమి రోజే వ్రతం చెయ్యాలి. రేపు ఈ నెలాఖరులో వచ్చే 28వ తేదీన పౌర్ణమి ఉదయం 9 గంటలకే పోతుంది, రాత్రికి లేదు.
రాత్రితో ఏం సంబంధం స్వామి, అందరూ ఉదయమే కదా వ్రతాలు చేసేది, రాత్రితో ఏం సంబంధం అని మీరు అడగచ్చు. కానీ మనకేం చెప్పాడంటే కర్మణో యస్యః యః కాలః, ఏ కార్యం ఏ సమయం చెయ్యాలో శాస్త్రంలో ఉంటుంది. అంటే శాస్త్రం అంటే ఏమిటి? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రః. ఇప్పుడు పంచాంగాల్లో కూడా ఒకరు ఒక్కో పండగ ఇస్తుంటారు, కొన్ని డేట్లు మారుతుంటాయి. నిజానికి శాస్త్రంలో ధర్మశాస్త్ర గ్రంథాలు ఖచ్చితంగా చెప్తాయి, దాంట్లో తప్పు ఉండదు. ఎక్కడ తేడా వస్తుందంటే ఈ పంచాంగం రాయటంలో కొన్ని సమయాలు అంటే దృక్పద్ధతి పూర్వ పద్ధతి వల్ల తేడాలు వస్తాయి. ధర్మశాస్త్రం ఎప్పుడు ఒకేలాగా చెప్తుంది తప్ప ధర్మశాస్త్రంలో ఎప్పుడు భేదాలు అనేవి ఉండవు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే మరి 28వ తారీఖున పౌర్ణమి ఉదయం 9 గంటలకు ఉన్నది. అదే పౌర్ణమి 28వ తారీఖున సాయంత్రం వరకు కానీ ఉన్నట్లయితే మనం ఆ రోజే చెయ్యాలి. ఎందుకంటే మనకేం చెప్పారంటే శుక్లపక్షం అంటే పౌర్ణమి, శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయమని చెప్పారు. ఇప్పుడు ఆ రోజు సాయంత్రం దాకా ఉదయం వరకే 9 గంటల వరకు శుక్లపక్షం ఉన్నది, సాయంత్రం పౌర్ణమి లేదు, కనుక మనం 21వ తారీఖు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్పారు, అయితే ఈ చారుమతి అనే మీరు కథలో బాగా మీరు కథ వినే ఉంటారు. అక్కడ ఏం చెప్పారంటే మరి సాయంత్రానికి ఎందుకు పౌర్ణమి ఉండాలని శాస్త్రం ఏం చెప్పిందంటే సాయం చారుమతి ముఖ్యాహ పూజాం చక్కు స్వలంకృతాహ. అంటే అర్థం ఏమిటి? ఇది వ్రతకల్పంలో ఉన్నటువంటి వాక్యం అనమాట. అంటే అర్థం ఏమిటి? చారుమతి అనేటువంటి ఒక భక్తురాలు, వరలక్ష్మి యొక్క భక్తురాలు, ఆమె శ్రావణ శుక్రవారం రోజున ఎప్పుడు చేసింది? సాయంత్రం చేసింది. సాయంకాల సమయంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. అదేంది స్వామి, వరలక్ష్మి వ్రతం సాయంత్రం పూట చేయటం ఏంది, అందరూ పగలే కదా చేసేది అని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే సాయంత్రం పూట చేయాలని ధర్మశాస్త్రంలో ఉన్నది, ధర్మశాస్త్రంలో కాదు వ్రతంలోనే ఉన్నది. ఇప్పుడు ఉండే వ్రతకల్పాలు ఏంటంటే కథ ఇస్తాడు, దానికి శ్లోక ప్రామాణికాలు ఇవ్వరు. మనకి ఒక 100 సంవత్సరాల క్రితం ఉండే గ్రంథాల్లో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. కొంతమంది పురోహితులు కూడా తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. పంచాంగ రాసే వాళ్ళకి లేకపోతే కొంచెం ధర్మశాస్త్రాలు చదువుకునే వాళ్ళు కొంతమందికి తెలుస్తాయి ఈ విషయాలన్నీ కూడా, ధర్మశాస్త్ర గ్రంథాలు చదివితే తెలుస్తుంది. అయితే ఇది ఆచారంగా వచ్చింది. వరలక్ష్మి వ్రతం ఏంటంటే ఉదయం పూట చేయడం అనేది ఆచారంలో వచ్చింది. యథార్థంగా వరలక్ష్మి వ్రతం సాయంత్రం చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు వరలక్ష్మి కథలో. ఇక్కడ ఏం చెప్పారు? సాయం చారుమతి ముఖ్య పూజాం చక్కు స్వలంకృతాహ. అంటే చారుమతి అనేటువంటి భక్తురాలు ఏం చెప్పింది? చక్కగా ఆభరణాలతో అలంకరించుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించి సాయంకాలంలో ముత్తైదులతో కలిపి వరలక్ష్మి వ్రతం ఆచరించింది అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క ప్రామాణికం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నభోమాసే పుణ్యమాయ నాతిక్రాంతి భృగోర్ధినే తత్పూజ తత్కర్తవ్యాహ. నభోమాస అంటే శ్రావణ మాసం అంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే ఈ వ్రతం చేయాలి. చివరిగా ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏం అర్థం కాకపోయినా ఒక మాట చెప్తున్నా. చివరిలో ఇవి శ్లోక ప్రామాణికం అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని వాటికి నేను చెప్పేది ఏంటంటే లఘువుగా చెప్తున్నాను. మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 21 కాబట్టి 21వ తేదీనే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. 28వ తేదీ చెయ్యాలని కొన్ని క్యాలెండర్లో ఇచ్చారు, అది తప్పు. ఎందుకంటే 28వ తారీఖు శుక్రవారం ఉన్నది, పౌర్ణమి ఉన్నది. అంటే రాత్రి దాకా ఆ పౌర్ణమి లేదు, శుక్లపక్షం రాత్రికి లేదు, సాయంకాలం వరకు లేదు. శుక్లపక్షంలోనే వ్రతం చేయాలి, పౌర్ణమి ముందు వచ్చి చేయాలి. కనుక 28వ తారీఖు పౌర్ణమి ఉదయం 9 గంటలకి పోతుంది కాబట్టి సాయంకాలం వరకు పౌర్ణమి శుక్లపక్షం లేదు కాబట్టి మనము 28 చేయకుండా శుక్రవారం పౌర్ణమి ఉన్నది కానీ సాయంత్రం అంటే 28 చేయాలి, 21 చేయకూడదు. 28 సాయంత్రం దాకా పౌర్ణమి లేదు కాబట్టి శుక్లపక్షం లేదు కాబట్టి 21వ తారీఖునే అందరూ కూడా ఆగస్టు 27వ తారీఖు శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించాలి. మరో విషయం ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రాలు చెప్పిన ఏంటంటే ఒకవేళ 27వ తారీఖు వ్రతం చేయడం కుదరని పక్షంలో ఈ యొక్క శుక్లపక్షంలో ఏం చెప్పారంటే ఇక్కడ ఏం చెప్పారు? శ్రావణ మాసంలో కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నాడు, ప్రజెంట్ కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుడు ఆగస్టు 17వ తారీఖున సింహరాశిలోకి వెళ్తాడు. ఆయన 17వ తారీఖు సింహరాశిలోకి వెళ్తాడు. అంటే 17వ తారీఖు దాటిన తర్వాత 17వ తారీఖు సింహరాశిలోకి వెళ్తాడు. అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? కర్కాటక రాశిలో ఉంటాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి ముందు శుక్రవారం రోజున ఈ వ్రతం ఆచరించవచ్చు అని కూడా చెప్పారు. అంటే ఏంది? 14వ తేదీ ఆగస్టు 14వ తేదీ శుక్రవారం కనుక
ఒకవేళ రేపు పౌర్ణమికి ముందు వచ్చే 27వ తారీఖు చెయ్యలేనటువంటి వాళ్ళు, ఏదైనా ముట్టుమైల ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు ఆచరించాలి? ఆగస్టు 14వ తేదీన ఆచరించాలి. మరొక విషయం ఏంటంటే శుక్లపక్షం అంటే పౌర్ణమి దాటిన తర్వాత శుక్రవారం, రేపు పౌర్ణమి దాటిపోతుంది, 28వ తర్వాత పౌర్ణమి పోతుంది. అప్పుడు 29వ తర్వాత మనకి ఇంకో శుక్రవారం వస్తుంది. ఈ శుక్రవారం అనేటువంటిది తర్వాత పౌర్ణమి దాటిన శుక్రవారం చెయ్యొచ్చా అంటే అలా చెయ్యాలని చెప్పి ఏ ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పాల. వాళ్ళు ఏం చెప్పారు, శాస్త్రాలు ఏం చెప్పారు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలే చేసుకోవాలి ఈ వ్రతము. కానీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం విశిష్టమైనటువంటిది. కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ ఉన్న సమయంలో శుక్రవారం శ్రేష్టమైనటువంటిది కనుక మనకి 21వ తారీఖునే ఈ వ్రతాన్ని ఆచరించాలి. 21వ తారీఖు ఆగస్టు 21వ తారీఖు చేయలేనటువంటి వాళ్ళు, ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, కర్కాటక రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు కనుక ఆగస్టు 14వ తేదీ వచ్చేటువంటి శుక్రవారం రోజు లక్షణంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ఒకవేళ ఇక్కడ 28వ తారీఖు పౌర్ణమి ఉందని చెప్పాను. అయితే మొదటి ప్రాధాన్యత 21 చేయాలి, రెండో ప్రాధాన్యత ఆగస్టు 14 చేసుకోవచ్చు. ఈ రెండు సమయాలు కుదరనటువంటి వాళ్ళు 28 కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అదే ఆ రోజు శుక్రవారం అని చేయటం అంతే, శాస్త్రంలో కాదు. ఆ రోజు శుక్రవారం కాబట్టి, శుక్రవారం ఉంది కాబట్టి చేయటం అంతే, శాస్త్రపరంగా శాస్త్రయుక్తంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత నిర్ణయం చేయాలి అంటే 21 చేయాలి. ప్రతి పంచాంగంలో 21 ఇస్తారు. నేను పంచాంగ రాసిన వాడిని గతంలో కూడా 21 చేయాలి. 21 కుదరని పక్షంలో ఎవరైనా సరే శుక్లపక్షం ముందు వచ్చేటువంటి కర్కాటక రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు కాబట్టి ఆగస్టు 14 చేసుకోవచ్చు, 28 మామూలుగా చేసుకోవచ్చు అంతే. తర్వాత ఇంక చేసినా అంత చెయ్యాలని ఎక్కడ చెప్పలేదు. చివరిగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21 చేయాలని చెప్పేసి మనకి శాస్త్ర గ్రంథాల్లో చక్కగా వివరించి చెప్పారు. దానికి ప్రామాణికమైనటువంటి శ్లోకాలన్నీ కూడా మీ ముందు మీకు చెప్పడం జరిగింది. శుభం భూయాత్. మీ చక్రాల రాఘవేంద్ర శర్మ, సిద్ధాంతి. సెల్ నెంబర్ 9390729671. మరో జంధ్యాల పౌర్ణమి తర్వాత ఆ జంధ్యాల పౌర్ణమి యజ్ఞోపేత ధారణ, శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి, విశిష్టమైనటువంటి సమాచారం, అనేక విషయాలన్నిటిని కూడా శ్రావణమాసంలో వచ్చే విశేష విషయాలన్నింటినీ కూడా వీడియో రూపంలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. శుభం భూయాత్.